పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచులు హైదరాబాద్లో ఆందోళన నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ అనంతరం నిరసన చేపట్టింది. 23 నెలలుగా పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని ఐకాసా అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ తెలిపారు. గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపించినప్పటికీ పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో అప్పు చేసి తెచ్చిన చోట వడ్డీలు పెరిగిపోయాయని చెప్పారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని మాజీ సర్పంచ్ ఒకరు కన్నీరు పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వం మా బిల్లులు చెల్లించకుండా మా మీద కక్ష సాధింపు ఎందుకు? మేము చేసిన అభివృద్ధి పనులు కావా? మేము దేశంలోనే 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 అవార్డులు తెచ్చుకున్న ఘనత మా సర్పంచులు ఇలా చనిపోవాలన్న పర్సెంటేజ్లు ఇచ్చిన వాళ్ళ బిల్లులు రిలీజ్ చేసి వాళ్ళకు బడా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాలు ఉండొద్దని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మా బిల్లులు చెల్లించి మా సర్పంచులు ఆత్మహత్యలు నివారించాలి. లేని ఎడల మేము స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొందబెట్టడానికే మేము పనిచేస్తామని మేము తెలియజేస్తున్నాం. చిన్న కాంట్రాక్ట్లు చేసుకుంటా బస్తా ఉన్నాను. 2 సంవత్సరాల నుంచి 50 లక్షలు పెట్టుబడి పెట్టినా ఇంతవరకు ఒక్క రూపాయి వస్తలేదు. హాస్పిటల్ వచ్చి ఇట్లా హాస్పిటల్ చూపించుకుంటాను. ఇట్లా నా దగ్గర డబ్బులు లేవు. నా పరిస్థితి ఘోరంగా ఉన్నది. నాకు రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కలెక్టర్ ఆఫీస్ కూడా 3 రోజులు ధర్నా చేసిన ఎవరు పట్టించుకునే దాని లేవు అయిపోయింది. నేను కలెక్టర్ గారు ఆ రోజు పిలిపించి పిల్లల్ని అయితే స్కూల్ పంపిమని కలెక్టర్ గారు స్కూల్ ఫోన్ చేసి చెప్పిండు. ఆ స్కూల్ ఫీజు కట్టగా బయటకు వెళ్ళగొడితే కలెక్టర్ గారు ఫోన్ చేసి పంపించిండు. ఇప్పుడు నా పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉంది. నన్ను ఇళ్ళకెళ్ళి బయటపడేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. సార్